హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. అండ్ లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి నేను నా పెళ్లి కూతురు వీడియో, ఇంకా నా హల్దీ వీడియో అండ్ అలాగే షార్ట్స్లో కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. సో చెప్పాను కదా, హల్దీకి సౌండ్ బాక్స్ అయితే తెచ్చి పెట్టారు మా డాడీ. లాస్ట్లో బాగా అందరం డ్యాన్స్లు వేసి ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పి. సో ఇంకా ఇవే ఆ క్లిప్స్. ఇంకా చాలా ఉన్నాయి క్లిప్స్. అది పెడదామంటే చాలా లెందీ వస్తుంది వీడియో. అండ్ నేను కూడా అది ఫాస్ట్ మోడ్లో పెట్టి పోస్ట్ చేద్దామని చెప్పి చూశాను. కానీ అది ఫాస్ట్ మోడ్లో ఆ వీడియో చూస్తుంటే నాకే చాలా కామెడీ అనిపిస్తుంది. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా క్లిప్. సో ఇంకా అది డ్యాన్స్లో కూడా అనిపించట్లేదు, ఏదో కొట్టుకుంటున్నట్టుంది. చాలా కామెడీ ఉంది. ఇంకెందుకులే అని చెప్పి దాన్ని కొంచెం క్లిప్స్ కట్ చేసి నేను ఇంకా ఈ చిన్న వీడియోలో ఇలా నేను యాడ్ చేశాను. సో ఇదే అనమాట. ఇంతలా ఎంజాయ్ చేశారు, ఇంతలా డ్యాన్స్లు వేశారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ చాలా చాలా హ్యాపీ అనమాట ఇది, ఇంత ఎంజాయ్ చేయడం. ఎవరు ఏమనలేదు కూడా. మెయిన్గా అసలు మా డాడీ ఒప్పుకోరేమో అనుకున్నా, ఇంకా అసలు వదిలేశారు. ఎవరి గోలు వాళ్ళది అన్నట్టు. ఇంకా ఇదే లాస్ట్ కదా, అండ్ నాదే లాస్ట్ మ్యారేజ్ మా దాంట్లో. అండ్ చాలా బాగా జరిగింది కూడా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుంది, ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం, హల్దీ కూడా ఇలా అవుతుంది అని. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఒకటే డ్యాన్స్లకి మాత్రం అసలు నాన్ స్టాప్. ఇంకా అక్కడ మా తమ్ముడును మా బావగారు వాటర్ పోస్తున్నారు పైకి. సో ఇంకా ఇంతే ఈ వీడియో. నా హల్దీ వీడియోస్, నా పెళ్లి వీడియోస్ అయితే అయిపోయినాయి. అండ్ పెళ్లి పీటల మీద కూడా వీడియో ఎవరు తీయలేదు. అది క్లిప్ కూడా నా దగ్గర లేదు నా ఫోన్లో. సో ఇంకెక్కడితోటి ఈ వీడియోస్ అయితే అయిపోయినాయి. అండ్ మెయిన్గా చాలామంది కనిపించవచ్చు ఛానల్ క్రియేట్ చేసి ఛానల్లో ఓన్లీ పెళ్లి వీడియోస్, సంక్రాంతి వీడియోసే పెడుతున్నా అని చెప్పి మేబీ అనిపించవచ్చు. బట్ కానీ మెయిన్గా నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది కమింగ్ 2-3 డేస్లో నేను నా ఇంట్రో అండ్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ఇన్ ద ఛానల్. బై గైస్.